అంటే హైడ్రేట్గా ఉండడానికి ఈ రెస్పిరేటరీ హెల్త్కి ఏమైనా సంబంధం ఉందా? సో నీరు తాగడం అనేది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎలాంటి సంబంధం ఉంది? ఈ కంపల్సివ్ వాటర్ డ్రింకింగ్ అనేది ఒక చాలామంది ఈ యూట్యూబ్లోనూ వాట్సాప్లో ఆ వర్డ్ స్ప్రెడ్ అయిపోయింది. ఈ పొద్దున్న లేస్తే ఒక వేడి నీళ్ళు తాగాలి, లేకపోతే 1 లీటర్ నీళ్ళు తాగాలి, ఇలా ఉండదండి. దెర్ ఇస్ నో సచ్ కాన్సెప్ట్. అది ఎక్కడా లేదు అసలు. అది వాటర్ థర్స్ట్ సెంటర్ని బట్టే ఉంటుంది ఇంటేక్. మీ థర్స్ట్ సెంటర్ చెప్తుంది, అప్పుడు తాగండి. దాహం వేస్తే తాగండి, అంతేగాని దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ ఇన్ని లీటర్లు తాగాలి అంటే. నాకు 1.5 లీటర్ సరిపోతుందేమో, ఇంకా పక్కన అతనికి 4 లీటర్స్ కానీ కూడా ఇట్ బి స్టిల్ థర్స్టీ. ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది థర్స్ట్ సెంటరు, బాడీలో వాటర్ రిక్వైర్మెంట్, ఇవన్నీ వెరీ ఫైన్లీ బ్యాలెన్స్డ్. అవి ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ కూడా. దాన్ని డిస్టర్బ్ చేయకూడదు మనం. ఎప్పుడైతే దాన్ని డిస్టర్బ్ చేసామో లంగ్లోకి వాటర్ వెళ్తుంది, బాడీలోకి వాటర్ వెళ్తుంది. చాలామందికి లంగ్ కండిషన్స్ కొన్ని ఉంటాయి, వేర్ పల్మరీ హైపర్ టెన్షన్ అంటాం వాటిని. ఆ లంగ్ కండిషన్ వల్ల వాళ్ళకి బాగా వాటర్ అక్యుములేట్ అయిపోయి బాగా ఆయాసంతో వస్తుంటారు. చూస్తే ఒక 3-4 లీటర్ల వాటర్ తాగుతూ ఉంటారు. ఎందుకు తాగుతున్నారంటే వాటర్ మంచిది కదా సార్ అంటారు. కాదు, మీకు ఎంత సరిపోతుందో అంతే తాగాలి, పైగా మీకు రెస్ట్రిక్టెడ్ వాటర్ ఇంటేక్ ఉంది మీకు అని అంటాం. 1.5 లీటరే తాగమని చెప్తాం. చూస్తే వాళ్ళకు దేవుడు ఓవర్ షాట్ బై ఆల్మోస్ట్ 2.5 లీటర్స్. అదంతా ఎక్కడికి వెళ్తుంది? లంగ్లోకి వెళ్తుంది. సో దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ వాటర్ లంగ్ హెల్త్కి మంచిది అని. ఇంకా ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ డిలిటీరియస్. అంటే మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.